అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజకీయంగా ఈ విధంగా ముందుకు సాగటం రాజకీయ ప్రార్థనా కూడిక అనేది నా కొత్తగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటం మరి ప్రార్థన అనేది ఉంటుంది, రాజకీయంగా కూడా ఉంటుంది. ఇలాంటిది మాత్రం నేను ఎప్పుడు జరపలేదు. మరి ఈ కుటుంబంలో ప్రత్యేకించి మరి ప్రార్థనాపూర్వకంగా మరి గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉద్యోగం ఉల్లాసం దాదాపు ఓటేసేది తెలియలేదు, కానీ ఓటేసిన తర్వాత అందరిలో ముఖాల్లో చక్కగా కనపడ్డది. మరి ముఖ్యంగా క్రైస్తవులైన మనము ఎంతో ఆనందపడుతున్నాం. అన్నిటికంటే ఈ కుటుంబంలో నేను మీ ముఖాల్లో అంత కళ చక్కగా చూస్తున్నాను. చాలా ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్న మీకు ప్రభునామని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు మంచి తరుణాన్ని ఇచ్చిన్నాడు, మంచి అవకాశాన్ని ఇచ్చిన్నాడు. మరి ముఖ్యంగా మరి అక్కడ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మనం ఈ విధంగా కూడడం అనేది దేవుని ద్వారే వచ్చిందనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా దేవుని యొక్క దీవెన ద్వారా వచ్చింది. ఎందుకంటే ఆయన చేయి పని చాలా గొప్పది. మొట్టమొదటిగా చూసినట్టే నెహెమ్యా 6వ అధ్యాయము ఆయన ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆయన చేయి పని గొప్పదిగా భావిస్తే ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మరలా ఆ పనిని మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. నెహెమ్యా 6వ అధ్యాయంలో చూసినట్టే 3వ వచనం, అందుకు నేను చేయి పని గొప్పది. అందుకు ఇక్కడ రాయబడింది, అందుకు నేను చేయి పని గొప్పది. ఒక పనికి ముందుకు వెళ్ళినప్పుడు ఆ చేయి పని గొప్పది అనేది మన జీవితంలో ఉండాలి. నిజంగా మరి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన
ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నమ్మకం. What can faith do is I what think- we talk now. అయితే ఈ నమ్మకం ఏం చేస్తుంది దాని మీద మనం మాట్లాడతాం. So it makes us do what we think are impossible. సో అది ఏమి చేస్తుందంటే మనం ఏదైతే మనకి ఆ, అసాధ్యం అవుతుందో సుసాధ్యం చేస్తుంది. It makes us think what others think are impossible. సో మనం ఏదైతే జరగవని ఇంపాసిబుల్ అని అనుకుంటామో అసాధ్యం అనుకుంటామో అది జరుగుతుంది. జరగటమే నమ్మకం. So let us turn to Hebrews 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం first verse. 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీల పత్రిక రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. This is a definition of faith. సో మొదటి వచ్చిన మనకేం చెప్తుందంటే అధ్యాయం మొత్తం కూడా విశ్వాసం గురించి ఉంటుంది. మొట్టమొదటి వచ్చిన నిర్వచనం అంటే ఏంటి, Faith. విశ్వాసం అంటే ఏంటి అనేది నిర్వచనం చెప్తుంది. It is a substance of things hoped for and evidence of things not seen. చూడనటువంటి విషయాలు మనం నమ్మటమే faith. విశ్వాసం అంటేనే మనకు తెలియని విషయాలు నమ్మటం, చూడని విషయాలు నమ్మటమే అదే విశ్వాసం. So let us see how this faith is raised in our hearts. సో ఈ నమ్మకం అనేది మన హృదయాలలో ఏ రకంగా కలుగుతుంది చూద్దాం. So according to 2 Thessalonians 1st chapter 4th verse, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2nd chapter, 1st chapter 4th verse. 1వ అధ్యాయము 4వ వచనం. So it says like, this church has gone through many persecutions and tribulations, yet endured because of faith. 4వ వచనం చూడండి ఏం చెప్తుందో. దర్శనం రాసిన 1వ పత్రిక Because of faith and patience, the churches. Because of patience and faith, the church has endured tribulations and persecutions. సో అదేం చెప్తుందంటే వచ్చిన అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుతున్న మీ ఓర్పును విశ్వాసంలో చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుతున్నాము. So patience and faith lead to glory. సో ఇక్కడ విశ్వాసము తర్వాత నిరీక్షణ అనేది మహిమకు దారి తీస్తుంది. So how is patience arise? Patience arise due to faith. ఓర్పు ఓర్పు వలన సహనం వలన విశ్వాసం. And faith and patience, when you try to work out your patience, you succeed in your faith. మనం ఎప్పుడైతే ఓర్పులో మనం సహించి ఉంటామో అప్పుడు మనం విశ్వాసంలో కూడా విజయం సాధిస్తాం. If Jagan has left his work, then his family is going through all these tribulations. ఎప్పుడైతే జగన్ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. If he had left thinking, so this is not my work, I can't do this thing. If he has done this thing, ఎప్పుడైతే నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అనుకున్నాడో అనుకొని ఉంటే so he might not have achieved this glory right now as a CM. ఇప్పుడు ఈ విజయాన్ని సాధించేవాడు కదా, ముఖ్యమంత్రికి విజయాన్ని సాధించేవాడు కదా. So what does faith? Faith saves us. It saves us. సో ఈ విశ్వాసం అనేది మనల్ని రక్షిస్తుంది, It purifies our heart. మన హృదయాన్ని కూడా శుద్ధిపరుస్తుంది, It justifies us. మనల్ని నీతిమంతులుగా తీస్తుంది. So we doing all these things, we please God. ఇవన్నీ మనకు చేయగలిగితే మనం దేవుడిని తృప్తిపరుస్తాం, దేవుడిని కనపరుస్తాం. That is how we live every day. సో మనం ప్రతిరోజు కూడా ఆ రకంగా ఉండవలసింది. So although we have trials and tribulations, we stay optimistic in life.
సో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినాయి కానీ ఇబ్బందులు వచ్చినాయి కానీ మరి ఎప్పుడు కూడా దేవుడు మంచి చేస్తాడు, దేవుడు నాకు అన్ని సుసాధ్యం చేస్తాడు నమ్మకంతో మనం ముందుకు సాగాలి. We also know this verse, how faith comes through hearing. So we must hear God's word every day. సో విశ్వాసం అనేది వినడం ద్వారా వస్తుందని బైబిల్ చెప్తుంది, కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినాలి. There are many verses which prove that God is faithful towards us. సో చాలా వచనం మనకు చెప్తుంది బైబిల్లో, చాలా వచనాల్లో కూడా దేవుడు మన ఎడల విశ్వాసం జరిగి ఉన్నాడు. He was faithful that He called us out of darkness into light through Jesus Christ. సో విశ్వాసం అనేది మనకి ఏంటంటే అంధకారం ఉన్నటువంటి వెలుగులోకి తీసుకురాగలుగుతుంది. God is that faithful. He cleansed our hearts and made us pure. సో దేవుడు అనే అతను మనలో ఉన్నటువంటి మలినాన్ని కానీ విశ్వాసాన్ని కూడా క్లీన్ చేసి శుభ్రపరిచేట్టు మనకి పరిశుద్ధతలు కనిపిస్తుంది. So last verse, I want to conclude this with last verse, 1 Corinthians. సో నేను ముగిస్తాను, చివరి వచ్చిన చూడండి. మొదటి కొరింథీయులకు పత్రిక 10th chapter, సో 10వ అధ్యాయం 13th verse. 13వ వచనం 10-13. There hath no temptation taken you, such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that ye are able, but will be with the temptation also make an way to escape, that ye may be able to bear it. సో ఈ వచనం ఏం చెప్తుంది మనకి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువ ఆయన మనం శోధింపగలిగాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకుని మార్గము కలుగుచేయండి. So all we have to believe is God will not give us tribulations or temptations more than we can bear. సో మనం పోయలేనంతగా, మనం సహించలేనంతగా దేవుడు మనకి శోధన ఇవ్వడు. He gives us something we are able to bear, we are able to carry. మనం సహించలేనటువంటి శోధన మాత్రమే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. And along with that, He also gives us a way to get through the tribulations and temptations. దాంతోపాటు మనకి ఆ శోధన ఎలా తత్వంలో కూడా దేవుడే మార్గం చూపిస్తాడు. That is why we have to trust in God. సో ఆ రకంగా మనం దేవుడు ముందు నమ్మకం కలిగి ఉండాలి. That is what Jagan's family and Jagan did. సో జగన్ కానీ జగన్ ఫ్యామిలీ కుటుంబం కానీ అంటే నమ్మారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడిని నమ్ముకుంటారు కాబట్టి విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. So we also have to do the same thing. సో జగన్ మనం నేర్చుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ అది. కాబట్టి మనం కూడా అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాం. వాళ్ళ పిల్లలతో ఉన్న అనుబంధం నాకు బాగా అటాచ్మెంట్ మంచిది. అందులో చిన్నవాడితోటి నాకు బాగా ఉంటుంది డీలింగ్స్. ప్రతి విషయంలోనూ ఏదైనా కానీ చేయాలనుకున్నా కానీ చెందాలనుకున్నా కానీ నాతో సంప్రదిస్తాడు. ఇద్దరం పంచుకుంటూ ఉంటాం. పార్టీ విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, మన సోషల్గా ఉంటాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాని మీద కృతజ్ఞత కూడిగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఎన్నో ఒక రకమైన ఇది వచ్చేసింది. దీన్ని ఇంత అభిమానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద? కుటుంబ సభ్యులు, సొంతోళ్ళు, అయినోళ్ళు, ఎవరు చేయండి, ఈయనకేంది ఇంత తాపత్రయం ఏంది? ఎన్నిసార్లు ఫోన్ చేశాడంటే నేనేంటంటే ఊరికి వెళ్తాను, నాకు అర్జెంట్ పని ఉంది, నేను రాలేని పరిస్థితిలో ఉన్నానంటే దాదాపు 5-6 సార్లు పనిచేస్తే నేను ఊరికి వెళ్ళి వెంటనే వచ్చేసా, మాట కాదనలేక. అదే భాష గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి రాజకీయాలు తెలియదంటానే మొత్తం చెప్పేశారు. నవరత్నాలు కానీ, పొలిటికల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, బైబిల్కి దానికి కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ క్రిస్టియానిటీ అనేది ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళని చూసి మనం నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాం ఈ రోజున. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు, బైబిల్ దేవునికి నాకు మధ్యలో బైబిల్ అనుసంధానం అయింది.
నేను అందుకే బైబిల్ చదువుకున్నాను. 4 గోళ్ల మీద బైబిల్ చదువుకొని దేవుడు చెప్పినట్టు నేను ప్రయాణం చేస్తున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళందరూ ఏంటంటే మనది భారతదేశం హిందూ దేశం కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళకు అనుకూలంగా మనం తప్పదు చేయాలి కాబట్టి ఆయన మనసు చంపుకొని ఏదో ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మన సాంప్రదాయం మన గొప్ప హిందూ సాంప్రదాయం, ముస్లిం మైనారిటీస్ సాంప్రదాయం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దేవుడి మీద నమ్మకంతో ఆ కుటుంబం ఎటువంటి సాహసం చేశాడంటే ఈరోజు ఈ చిన్న వయసులో ఈ రాజకీయం ఇంతమంది వ్యతిరేకించి అతన్ని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఈరోజు ఆ గోల్ రీచ్ అయ్యాడంటే కేవలం దేవుడి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా గతంలో ఎటువంటి ప్రవర్తనగా కలిగి ఉన్నాడో ఈరోజు సీఎం అయిన తర్వాత కూడా అదే నేచర్ తోటి ఉన్నాడు. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఎంత గొప్పది అనేది మనకి అతని చేతల్లో చూపిస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా మిమ్మల్ని చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నేను ఆ పార్టీలో 10వ వార్డు కౌన్సిలర్గా ఆ పార్టీలో నుంచి గెలిచాను. తర్వాత ఇటీవల కాలంలో నేను బాలాజీ గారితో ప్రయాణం చేసేటప్పుడు బాలాజీ గారు టీడీపీలోకి వెళ్తా నన్ను రమ్మన్నా, నేను రానన్నా. ఎందుకంటే క్రిస్టియానిటీ కలిగిన కుటుంబంతో నేను అనుకూలంగా ఉండి ప్రయాణం చేస్తాను కాబట్టి వాళ్ళు రమ్మన్నా కానీ నేను రాను. మంచి అయినా చెడైనా గెలుపైనా ఓటమైనా ఇతనితోనే ప్రయాణం చేస్తాను, ఇందులోనే ఉంటానని చెప్పేసి. కాబట్టి నాకు కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కాబట్టి నా కమ్యూనిటీ పరంగా కాకుండా యావత్ భారతదేశం కూడా ఈరోజు ఎదురు చూస్తుంది. అతను చేసిన ఈ 10 రోజుల పరిపాలన చూసి మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాలనే విషయంలో ఆమె అడుగులేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తున్నాము, ఈ 10 రోజుల్లో అతను పరిపాలన చూస్తున్నాం. ఇక అతని గురించి మనం ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రార్థనలో పెట్టాలి. ఎందుకంటే మంచి పరిపాలన ఇస్తే దుష్ట శక్తులు ఎక్కువగా దాడి చేయడానికి అవకాశాలు ఉంది. కాబట్టి అటువంటి ఏం చేయకుండా పేద ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన కుటుంబాలందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాం. జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కృతజ్ఞత ప్రార్థన కొడుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగో నాయన ప్రత్యేకించి విజయమ్మ గారిని దీవించి ఆశ్రయించున్నారు. ప్రార్థనలన్నీ సఫలీకరణ చేస్తున్నారు. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ఆ కుటుంబాన్ని నీ చేతులు ఎత్తుపట్టుకోండి, నాయన బలపరచండి, దీవించండి. ఒక మాదిరికరమైన కుటుంబంగా ఒక నీ చేతి కార్యములు సత్యమైనవి, నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి, నీ ఆజ్ఞలు కృపతో నిండి ఉన్నవి, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి, బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి, ఘనత ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి, ఘనత ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి. మాపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుము యేసయ్యా. నీ ఆలోచనలు గంభీరములు, నీ శాసనములు హృదయానందకరములు, నీ మహిమ ఆకాశమంతా వ్యాపించి ఉన్నది, నీ ప్రభావం సర్వభూమిని కమ్ముచున్నది, బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి, ఘనత ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి, ఘనత ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి. మాపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుము యేసయ్యా. Everlasting Father, your grace endures forever.
జీసస్. నిత్యుడైన తండ్రి నీ కృప నిరతము నిలుచును. నిత్యుడైన తండ్రి నా యేసయ్యా. తప్పుడు కదా. చెప్పాడంటే చేస్తాడంటే. అన్న చెప్పాడంటే చేస్తాడంతే. చెప్పాడంటే చేస్తాడంతే. జగన్ చెప్పారంటే అన్న చెప్పాడంటే చేస్తాడంతే. అన్న చెప్పాడంటే చేస్తాడు అంతే. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. ఉవ్వెత్తున ఎగసిన ఉత్తుంగ తరంగమా, ఊహకు అందని ఎత్తుకు ఎదిగిన సింగమా. ఉవ్వెత్తున ఎగసిన ఉత్తుంగ తరంగమా, ఊహకు అందని ఎత్తుకు ఎదిగిన సింగమా. భవిష్యత్తుకు భరోసాగా బలహీనుల కలేజాగా, భవిష్యత్తుకు భరోసాగా బలహీనుల కలేజాగా, దేవునిచే ఏర్పరచబడిన సాధనమా. We wish you all the best, జగనన్నా. You are a mighty vessel of God, జగనన్నా. We wish you all the best, జగనన్నా. You are a mighty vessel of God, జగనన్నా. అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నా, అంకిత భావంతో ప్రజలకు సేవ చేసి ఉన్నా, రాజశేఖరుని ఆశయాలను పుణికి పుచ్చుకున్నావు. పాదయాత్రతో ప్రజల నాడిని ఒడిసి పట్టుకున్నావు. దేవుడు నీతో వస్తాడు, సామర్థ్యం నీకిస్తాడు, వనరులు సమకూరుస్తాడు, తలపెట్టిన పనులు ముగిస్తాడు. సమయోచితమగు సాయం చేసి చేయి పట్టి నడిపిస్తాడు. We wish you all the best, జగనన్నా. You are a mighty vessel of God, జగనన్నా. We wish you all the best, జగనన్నా. You are a mighty vessel of God, జగనన్నా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవాడా, మరల కోటను ప్రవేశించుమని పిలిచిన దేవుడు. ఎందరు తలపడిన బెదరక కృంగి ఆగిపోకుండా, ఒంటరి పోరులో చరిత్రకెక్కే గొప్ప విజయమిచ్చాడు.
కోట్ల ప్రార్థనలు విన్నాడు, వాగ్దానం నెరవేర్చాడు. రాష్ట్ర ప్రజల సంక్షేమం చూసే బాధ్యత నీపై ఉంచాడు. నీతి న్యాయ పరిపాలన చేసి తనకు మహిమ తెమ్మన్నాడు. We wish you all the best, జగనన్నా. You are a mighty vessel of God, జగనన్నా. We wish you all the best, జగనన్నా. You are a mighty vessel of God, జగనన్నా. ఉవ్వెత్తున ఎగసిన ఉత్తుంగ తరంగమా, ఊహకు అందని ఎత్తుకు ఎదిగిన సింగమా. ఉవ్వెత్తున ఎగసిన ఉత్తుంగ తరంగమా, ఊహకు అందని ఎత్తుకు ఎదిగిన సింగమా.